అశ్విని నక్షత్రం చతుర్థ శరణం అనగా 4వ పాదం. ఈ క్షేత్రం శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దుగ్గుదూరు గ్రామం మందు కలదు. దుగ్గుదూరు క్షేత్రం కుయ్యూరు గ్రామానికి సమీపంలో గొల్లపాలెం కుయ్యూరు రహదారి యందు కలదు. ఈ గ్రామం చేరుటకు కాకినాడ నుండి బస్సు సౌకర్యం కలదు. కాకినాడ నుండి బస్సు సౌకర్యమే కాక గొల్లపాలెం కుయ్యూరు గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా కలదు. దుగ్గుదూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి క్షేత్రం నక్షత్ర శివాలయాల్లో అశ్విని నక్షత్రం 4వ పాదానికి చెందినదిగా చారిత్రక కథనం. ఆత్రేయ గోదావరి తీరాన విరసిల్లిన ఈ దుగ్గుదూరు గ్రామం యొక్క నామం విషయంలో ఒక ఆసక్తికరమైన కథనం కలదు. దుగ్ధం అనగా క్షీరం అనగా పాలు, స్వచ్ఛతకు శాంతికి ప్రతీకగా చెప్తారు. దానికి తగ్గట్టుగానే ఈ గ్రామంలో పాడి పరిశ్రమ విశేషంగా జరుగుటయేగాక ప్రజలు కూడా శాంతి కాముకులుగా ఉండుట విశేషం. దుగ్ధము నుండి ఈ గ్రామానికి దుగ్గూరు అన్న నామం కలిగి పిదప వ్యవహారంలో దుగ్గుదూరుగా మారిందట. ఈ క్షేత్రాన కొలువేయున్న గణపతికి కామ్య గణపతి అని పేరు. దీనికి తగ్గట్టుగానే ఈ గణపతి సర్వసిద్ధిదాయకుడు. ఏ సంకల్పంతోనైతే నిష్కలక భక్తితో త్రికరణ శుద్ధిగా సేవిస్తారో ఆ సంకల్ప సిద్ధి జరిగినట్లు దృష్టాంతములు గలవు. ఈ ఆలయం సుమారు 250 సంవత్సరాలకు పూర్వం పిఠాపురం సంస్థానాధీశులు రేచర్ల గోత్రజ్ఞులు రావు గంగాధర రామారావు గారిచే పునర్నిర్మితమైనది. ఆ కారణం చేతనే నేటికిని ఈ ఆలయాన ప్రథమ పూజ వారి పేరున జరుగుతుంది. ఇచ్చటి ఈశ్వర రూపం అఘోర రూపంగా చెప్తారు. అంతేకాక పరమేశ్వర స్వరూపమునకు మల్లికార్జున నామధేయం కూడా ఈ ఆలయ పునర్నిర్మాణం సమయంలో పిఠాపురాధీశులచే స్థిరపరచబడినది. అందువల్ల ఈ జాతకులకు ఈ క్షేత్ర దర్శనం అర్చన విశేష ఫలాన్నిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన భీమఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క దుగ్గుదూరు గ్రామము ఇది దండకారణ్యంలో భీమఖండంలో ఒక భాగంగా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామము దుగ్గుదూరు అనేటువంటి గ్రామము. ఇక్కడ పార్వతీ మల్లేశ్వర స్వామి వారికి దివ్యక్షేత్రము దుగ్గుదూరులో చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటిది. మరి పూర్వం ఎప్పుడో ఈ యొక్క ప్రాంతానికి ఉత్కృష్టత ఇచ్చినటువంటి ఈ యొక్క అత్యముంది చేత తీసుకురాబడినటువంటి ఆత్రేయ గోదావరి పరివాహ ప్రాంతంలో విశిష్టత కలిగినటువంటి దేవాలయాల్లో ఇది ఒక విశేషం కలిగినటువంటి దేవాలయము. ఇది అత్రి మహాముని చేత మరి పిఠాపురం మహారాజా వారు రేచర్ల గంగాధర రామారావు వారు ఈ యొక్క ఆలయానికి దాతగా ఎంతో ఎంతో ప్రామాణికంగా చేసి విశిష్టత కలిగించి గ్రామానికి దేశానికి రాష్ట్రానికి సుభిక్షం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని విశ్వశాంతి కొరకు చేసినటువంటి వారి యొక్క దుగ్గుదూరు అనే గ్రామాన్ని ప్రతీకగా తీసుకుని ఇక్కడ పార్వతీ మల్లేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠింప చేసినటువంటి దాతలు. దుగ్గుదూరు అనగా దుగ్ధములు అనగా పాలు ఊరేటువంటి కార్యక్రమం, అంటే సత్వగుణం ప్రధానమైనటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో తగువులు కానీ ఒగువులు కానీ ఒక బంధువులు వచ్చేటువంటి కానీ ఒక రైతు పరకంలో వచ్చేటువంటి కానీ ఎటువంటి తగాదాలు కూడా ఈ గ్రామంలో ఉండవు. అందరూ కూడా అన్యోన్యతాభావంలో సుఖశాంతులతో ఐరారోగ్య ఐశ్వర్యాలతో చక్కనైనటువంటి సుఖజీవనం చేసేటువంటి మహత్తర గ్రామము. ఈ గ్రామం పేరు దుగ్గుదూరు. పార్వతీ మల్లేశ్వర స్వామి వారు ఇక్కడ వారిచే మహారాజా వారిచే ప్రతిష్ఠించి ముక్తిని పొంది మోక్షాన్ని పొందేటువంటి మహత్తర మహిమాన్విత శక్తిమూర్తి ఈ యొక్క మల్లేశ్వర స్వామి. అమ్మవారి పార్శ్వభాగంలో అమ్మవారు పార్వతీ అమ్మవారు, మహాగణపతి స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం ఇక్కడ. ఈ పక్కన రుక్మిణీ సత్యభామ వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడుగా, మరి ఇక్కడ మా గ్రామ దేవతగా ఇక్కడ మరి ముషిళ్ళమ్మ అనేటువంటి గ్రామ దేవత మా గ్రామానికి గ్రామ దేవతగా ఈ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి విరాజిల్లుతూ వాళ్ళందరికీ సుఖశాంతులను ఐరారోగ్య ఐశ్వర్య భోగ్యభాగ్యాలు ఇచ్చేటువంటి మహత్తర స్వామి. వీరు అశ్విని నక్షత్రము 4వ పాదం. 27 నక్షత్రాలలో 1వ నక్షత్రము అశ్విని నక్షత్రము. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలు ఉంటాయి. అలాగే మొత్తం 108 దివ్య క్షేత్రాలు ఇవి. ఈ క్షేత్రాలలో అశ్విని నక్షత్రం 1వ పాదము 4వ పాదంగా భావించేటువంటి ఈ యొక్క 4వ భాగము నక్షత్రంలో అశ్విని నక్షత్రం 4వ పాదంగా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధి. అంచేత ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియపరచాలనేటువంటి వీరి యొక్క అందరూ కూడా ఆయురారోగ్యేశ్వర భోగభాగ్యాలతో విరాజిల్లాలు కోరుకుంటూ మనం సంకల్పం చేస్తున్నాం. మహాదేవ సహనా భవతు సహనో భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.